ఫిష్‌తో ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒక 5 చేపల్ని తీసుకొని ముల్లులు లేనివి తీసుకోండి. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ ఏసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకొని కార్న్ ఫ్లోర్ అంతా కూడా చేప ముక్కలకి ఇలా కోటింగ్‌లా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం పొడి పొడిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతా కూడా ఇలా మ్యారినేట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలను అయితే ఇలా విడివిడిగా వేసుకుని అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసి అయితే అన్ని కూడా తీసి ప్లేట్లో వేసుకొని తింటే ఉంటాయి అసలు అద్భుత వావ్ ఏం రుచి అనాల్సిందే. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.